ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనము. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుని ప్రణాళికలో సంఘంలో నిలిచి ఉన్న మనము దేవుని వాక్యంలో స్థిరముగా ఉండాలని పౌలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. సువార్త ద్వారా రక్షింపబడి బాప్తిస్వం ద్వారా సంఘంలో చేర్చబడిన మనము సంఘములోని బోధనా విధానాల్లో కట్టుబడి సంఘ నియమాల్లో జీవించినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు బలపడుతూ ఉంటాయి. మరి ముఖ్యముగా మన వ్యక్తిగత జీవితాలలో వాక్యానుసారముగా జీవించుటకు ప్రయత్నించాలి. అనుదినము లౌకిక జీవితంలో వాక్యము నిమిత్తము శ్రమ కలుగుతూనే ఉంటుంది. చీకటి మనలను లోకములోనికి ఎప్పుడు లాగుతూనే ఉంటుంది. నామకార్థ క్రైస్తవ విశ్వాసము మనలో లేకుండా చూసుకోవాలి. అనుదినము మనం చేసే పని ఒత్తిడి దేవుని నుండి వాక్యము నుండి దూరము కాకుండా చూసుకోవాలి. దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడుటకు అనుదినము మనము ప్రయత్నము చేయాలి. దేవుని వాక్యంలో వేరుపారిన అనుభవం తుఫాను వంటి అలజడి సంభవించినా కదల్చబడదు. ఎటువంటి శ్రమ వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు దయచేస్తాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మహత్తర శక్తి మనలను భద్రపరుస్తుంది. ఏ విధమైన శ్రమలు ఎదురైనప్పటికీ ప్రతి క్రైస్తవ విశ్వాస సువార్త కొరకు పనిచేయాలి. మన గురి నూతన ఆత్మల రక్షణ కొరకై ఆలోచనలతో నిండి ఉండాలి. ఆత్మల కొరకైన భారము స్త్రీ ప్రసవ వేదన పొందినంతగా ప్రయాసపడాలి. ఇట్టి ప్రయాస మనము పొందినప్పుడే సిలువలో క్రీస్తు శ్రమ పరిపూర్ణమవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవాలు పొందుతూ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి పొందుతూ అనేకులను క్రీస్తు వైపు నడిపించే భారమే క్రీస్తుతో శ్రమానుభవం. కనుక ప్రియులారా, క్రీస్తుతో ప్రతి శ్రమ అనుభవంలో వాక్యము నిమిత్తము శ్రమని ఎదుర్కొనగలమనే శక్తి మనలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.